నమస్తే. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నానండి. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి ఓకే అప్లోడ్ చేస్తాం. చెప్పండి, మీ బర్త్ డేట్ ఓకే చెప్పండి. సార్. మార్చ్ 12th 1971 ఓకే, టైమ్ ఆఫ్ బర్త్. మధ్యాహ్నం 2:54 PM. సో స్పీకర్ ఏం యూజ్ చేయట్లేదు, బ్లూటూత్ ఏం యూజ్ చేయట్లేదు కదా, చెవి దగ్గర ఏం పెట్టుకోండి. లేదండి, లేదండి, చెవు బర్త్ దగ్గరే ప్లేస్, ఉందండి. బర్త్ ప్లేస్. బర్త్ ప్లేస్ గుత్తి, అనంతపూర్. ఓకే, జీఓఓ టీవై అని వస్తుంది కదా. అవునండి, అవునండి. ఓకే ఓకే, రైట్ రైట్. ఈ టైం అయితే ఒక 1 minute తేడాగా ఉందని అనుకుంటున్నారు. కర్కాటక లగ్నం వచ్చింది మీకు, అంతేనా? అవునండి. 12 మార్చి 1971 మధ్యాహ్నం 14:54. ఓకే, సో కర్కాటక లగ్నానికి ఉత్తరా నక్షత్రం వచ్చిందా? ఓకే, సో సో టైము మనము 39 అంటే ఒక 36 కన్నా అంటే 50 తీసుకుంటే సెట్ అయిపోద్దండి. ఓకేనండి, ఓకేనండి. ఓకే, సో ఒక నిమిషం అటు ఇటుగా ఉండొచ్చు కానీ బట్ మోస్ట్లీ ఒక 4 minutes వెనక్కి వేసాను. చెప్పండి, ఇప్పుడు ఓకేనండి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే ప్రస్తుతం నేను ఆన్లైన్ జాబ్ చేసేవాడిని, ఇప్పుడు అది తక్కువ అయింది. ఏం జాబ్, ఆన్లైన్ జాబ్ అంటే? ఆన్లైన్ అంటే freelancer.com లో ప్రాజెక్ట్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఏం ప్రాజెక్ట్స్ అవి? టైపింగ్ కానీ, ఎక్సెల్ వర్క్ షీట్స్ చేయడం కానీ, స్టూడెంట్స్ థీసిస్ టైప్ చేయడము, టైపింగ్ జాబ్ లాగా. ఓకే ఓకే ఓకే, అది అంటే పే బాగానే వస్తుందా, పర్వాలేదా? పర్వాలేదు, బాగానే వస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఆపారు అది, ఫ్రీలాన్సర్ వాళ్ళ నా ఐడికి. ఆహా, ఓకే ఓకే ఓకే. ఎంత వస్తుంది అది పే అప్రాక్సిమేట్లీ, తెలుసుకోవచ్చా? అది ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుంది. ప్రాజెక్ట్ పేజెస్ ఒక్కొక్కసారి 20,000 వస్తుంది, లేకపోతే 15,000 అట్లా వస్తుంది. ఓకే ఓకే, అంటే 1 month అంతా చేస్తే మనకు అంతే వస్తుందా? అంటే నేను ఫుల్ మంత్ చేయను, ఒక 15 days తీసుకుంటాను. నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది, ఓకే, దాని వలన నేను ఎక్కువసేపు కూర్చోలేను అనమాట. ఓకే స్పాండిలైటిస్ మైగ్రేన్ ఉంది. ఓకే, రైట్ రైట్. సో ఇప్పుడు ఇప్పుడు అది అది ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు ఆ freelancer.com లో? అది నేను ఒక 4 years చేశాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆ, అది ఆల్మోస్ట్ 2021 నుండి చేశాను. 2021. ఓకే, అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు నేను మా ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, సొసైటీ ఆఫీస్, వాళ్ళ దాంట్లో చేశాను. ఓకే, అదేం పని? మేనేజ్మెంట్ చేంజ్, అది అకౌంట్స్ రాయడము. అకౌంట్స్, ఓకే, రైట్ రైట్ అకౌంట్స్. రైట్. కాకపోతే మేనేజ్మెంట్ మారేటప్పటికి నేను బయటకు వచ్చేసాను అనమాట. అవి కొత్త మేనేజ్మెంట్. సరే, ఇప్పుడు ఏం కావాలి? నేను కేపీ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను. ఓకే, నేర్చుకోండి. బేసిక్ వచ్చి మీ ఆస్ట్రాలజీ తోనే స్టార్ట్ అయింది అనమాట. సరే సరే. అయితే అది కొద్దిగా నాకు గ్రాస్పింగ్ వీక్ అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఆన్లైన్ లో నేను క్వశ్చన్స్ చెప్పలేకపోతున్నాను, కానీ అదే వీడియోస్ చూస్తే అరే నేను చెప్పుండాల్సింది కదా ఈ పాయింట్ అనేసి ఆలోచన వస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్ రావట్లేదు. సో ఆస్ట్రాలజర్ అవుదామని ఆస్ట్రాలజర్ అవుదామని పట్టు, నా సబ్జెక్ట్ పట్టు వస్తే చాలు. నాకు మనీ గురించి ఇప్పుడు ప్రస్తుతము కాన్సన్ట్రేషన్ లేదు, బట్ సబ్జెక్ట్ పట్టు రావాలి నాకు. సరే సరే సరే, చార్ట్ ఎట్లా వెళ్తుందో చూద్దాము. సార్ చార్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే సార్. కర్కాటక లగ్నం మీది, ఉత్తరా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, తర్వాత బుధుడు వచ్చేసేసి మీనంలో ఉన్నాడు, గురు నక్షత్రంలో ఉన్నాడు. సప్తమంలో శుక్రరాహులు ఉన్నారు, రవి గురు నక్షత్రంలో ఉన్నాడు. రాహుకేతులు ముఖ్యంగా అసలు ఏదైనా గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే లక్కీగా ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. లగ్నంలో ఉన్న కేతు గండాంతర నక్షత్రమైన ఆశ్లేష 4లో ఉన్నాడు.
ధనాధిపతి అష్టమంలో పడ్డాడు, పంచమంలో గురువు ఉన్నాడు. కుజుడు 6లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, వెరీ గుడ్. కేతువుని మళ్ళీ కేతు నక్షత్రంలో ఉండి కేతువుని చూస్తున్నాడు. ఓకే, తర్వాత శని దశమంలో ఉండి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. బాగానే ఉంది. ప్లానెట్స్ పొజిషన్ ఏమీ కూడా సీరియస్గా డిస్టర్బ్డ్గా అయితే ఏమీ లేదు, పర్వాలేదు. సప్తమంలో శుక్ర రాహులో, రాహు బలవంతుడు, కుజ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. సో ఓకే, రైట్. రవి వచ్చేసి గురు నక్షత్రం. గురు పంచమానికి కనెక్టెడ్, అర్కస్తు పంచమ, అదొక రకమైన దోషం, బాలాష్ దోషంగా చెప్తారు. అదొకసారి వర్క్ అవ్వదన్నమాట. అంటే ఫైనాన్షియల్లీ ఓకే, యావరేజ్, మరీ సూపర్ గ్రేట్ అని చెప్పను. బట్ కాకపోతే బ్రేక్స్ పడతా ఉంటాయి. బట్ చూద్దాం, అవన్నీ జనరిక్ కానీ. బట్ చార్ట్ ఎట్లా ఫ్లో అయిందో ఒకసారి నేను కొన్ని ఈవెంట్ చెప్తాను. 71 కాబట్టి ఇప్పుడు 54 ఇయర్స్. సో నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళి కొంచెం 1-2 ఈవెంట్స్ చెప్తాను. అవి సరిపోతే నాకు ఒక ఐడియా వస్తే అప్పుడు మీకు ఏదన్నా సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. మీకు మరి అన్ని గుర్తున్నాయా? మరి నేను చెప్తా అంటే మరి గుర్తుంటాయి. ఓకే, రైట్. 81, 82లో అక్కడ ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ వీనస్ జరిగింది. కాబట్టి ఏంటంటే అది అనుకున్నంత రిజల్ట్ ఇవ్వదు. చంద్రదశ జరుగుతూ ఉంది, లాస్ట్లో ఉంది బుధభుక్తి. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, బుధ నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడంలో చాలా ప్రాబ్లం అనమాట. అంటే అక్కడ ఫాదర్ కెరియర్ లేదంటే వర్క్, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనుకున్నంత చెప్పను అనమాట. 80-82 మధ్యలో కొంత ఇబ్బందిగా ఉందని చెప్తున్నాను. సో 79 నుంచి 82, 83 కనిపించిందా? చదువు ఎలా ఉంది? చదువు చాలా డిస్టర్బ్ అయిందండి. డిస్టర్బ్ అయింది. సో ఫైనాన్షియల్గా కూడా కొంత డిస్టర్బ్ అయిందా? డిస్టర్బ్ అయిందండి. సో రైట్. సో గురువు వక్రించాడు కొన్ని రోజుల తర్వాత. సో ఈ గురు నక్షత్రాన్ని ఫాలో అయిన రవి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి కుటుంబాధిపతి స్పాయిల్ అవుతున్నాడు. సప్తమాధిపతి సప్తమంలో మల్టిపుల్ ప్లానెట్స్లో కుజుడు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన రాహు ఉన్నాడు. ఈ కుజుడు కూడా వక్రిచ్చాడంటే అప్పుడు రిలేషన్షిప్, మ్యారేజ్ వీటిల్లో కూడా ట్విస్ట్లు వస్తాయి. సో ఈ రవి పరిగెడుతున్నాడు. సో అది మ్యారేజ్ వాటిలో ట్విస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాము. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ కాలేదండి. కాలేదు. అదే సప్తమాధిపతి అనే సప్తమంలో రాహువు కుజ నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తాడు, కుజుడు వక్రిస్తాడు. సో కాబట్టి అది మ్యారేజ్ అవ్వకపోవడమా, అయితే ప్రాబ్లమ్స్ ఉండడమా, ఏదైనా చేసే అవకాశం ఉందన్నమాట. అందుకని అడిగాను. అంటే మ్యారేజ్ వెళ్దాం అనేటప్పటికీ జాబ్ పోతుంది. అదే అదే ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు. సరే, మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను ఉన్నదానిలో. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ఎక్స్టెల్ ఇచ్చింది. సో కాబట్టి 87, 88లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఉన్నదానిలో వచ్చిందా లేదా? వచ్చిందండి. సో తర్వాత చూడండి, ఇది 4 ఏళ్ల వరకు పర్వాలేదు. ఓకే, 90, 91, 92, 93 వరకు ఓకే. 92, 93లో రాహుభుక్తి వస్తూ ఉన్నది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన మార్స్ 6లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇది ట్విస్ట్ ఇస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదనమాట. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి మనకి స్కోప్ అనమాట. సో అక్కడ 93 ఆ ప్రాంతం 92, 93లో మళ్ళీ మీకు ప్రొఫెషన్ కానీ లేదనంటే అక్కడ ఏదైనా విషయాలు కానీ, ఒకసారి ఫ్యామిలీ హెల్త్ కానీ ఇట్లా ఏవైనా డిస్టర్బ్ చేస్తాయి అనమాట. కనిపించాయా? ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిందండి బాగా. ఎడ్యుకేషన్ మళ్ళీ డిస్టర్బ్ అయింది. ఓకే, చూద్దాం. ఇక అంటే ఇక్కడ 10th హౌస్ ఎక్స్టెల్ సన్ ఉంది, బట్ అయినా కూడా ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చూద్దాం, ముందుకు చూద్దాం. ఇంకా మళ్ళీ అవకాశం కోసం వెయిటింగ్ నేను. ప్రోగ్రెసివ్ వీనస్ అంత సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది. అంటే మనం ఏది చేసినా కూడా గొప్పగా మనం చెప్పేటట్టు పోట్లేదు చార్ట్. చూద్దాం. రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు కుజ నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఓకే, సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా వక్రించాడు కేతు నక్షత్రంలో. బుధకేతులు పరివర్తనం అయింది కాబట్టి ఇప్పుడు కేతు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ కుజ అనమాట. కుజుడు 6లో ఉన్న ఫలితం ఇస్తాడు, బుధుడేమో చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. సో చంద్రబుధులు అంటే తృతీయం కమ్యూనికేషన్ సంబంధించింది చెయ్యాలి. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్తాను. మీకు ఇక్కడ కూడా వస్తుంది కానీ, అంటే ఇక్కడ ఏదో చేస్తున్నారు కానీ, బట్ ఒక ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చెప్తాను. 2006, 7, 8 మధ్యలో కొంత ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ అయింది. కనిపించిందా? 2006లో ఇంప్రూవ్మెంట్ అయింది. ఏమైంది? ఉద్యోగ పరంగా కొంచెం ప్రోగ్రెస్ వచ్చిందా? అంటే నేను
కొద్దిగా ఇది ఓన్ సెల్ఫ్ ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నాను. ఓకే, పర్వాలేదు కొంచెం. ఆ, ప- ఆ, ఓకే, రైట్ రైట్. సో ఇది ఒక 5 ఏళ్ల వరకు బాగానే వెళ్ళేటట్టు ఉంది. సో 9, 10 ఇవన్నీ బాగానే ఉన్నాయి అనమాట, ఇవేమీ ఇబ్బంది లేదు. ఎస్, 10 దగ్గర కొట్టేసింది మళ్ళా. 10, 11లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రో అయ్యి 10,000కి అన్యాయం చేసి మార్స్కి ట్రైన్ ఇచ్చాడు, రెట్రోగ్రేట్ అయినాడు కాబట్టి మళ్ళీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడంలో మళ్ళీ ట్విస్ట్. సో 10, 11లో మీకు గురుభుక్తి జరుగుతోంది. గురు స్టార్ని ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేయనట్టు, రవి ఆక్యుపై చేసినట్టు ఆయన అష్టమంలో ఉన్నట్టు కాబట్టి ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటివన్నీ కొన్ని ట్విస్ట్ రిజల్ట్స్. 11, 12, 10 నుంచి 12 మధ్యలో ప్రాబ్లమ్స్ చెప్తానమాట. కానీ పని చేసాయా? చేశాను. ఓకే, అంటే నాన్నగారికి ఆ, ఒంట్లో బాగాలేక ఇబ్బంది పడ్డారు. ఓకే. దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తే చూద్దాం. అప్పుడు అంటే 13లో కొంచెం మళ్ళీ ఏదో ఆపర్చునిటీ వచ్చింది. 13, 14లో కొంచెం మళ్ళీ ఆ ఉన్న విషయాలు పాతవి సెట్ అయ్యి కొంచెం ముందుకు పోతున్నట్టు అనిపించిందా? అనిపించింది. కానీ మళ్ళీ అది 6-7 నెలల్లోనే మళ్ళీ తేడా కొట్టింది అనమాట. అంటే ముందు బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చింది వితిన్ ఏ ఫ్యూ మంత్స్ లోనే వచ్చినట్టే వచ్చి అవకాశం పోయింది. నాన్నగారికి క్యాన్సర్ వచ్చి హాస్పిటలైజ్ అయినప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే ఓకే, అదే ఎందుకంటే రెట్రో కాబట్టి యురేనస్తో అబ్బా చాట్ల అబ్స్ట్రకల్స్ ఉన్నాయి, అందుకే అట్లా పోతా ఉన్నది. చూస్తున్నాను, మార్స్ అయితే ఇంకా రెట్రో కాలేదులే, బట్ అయినా కూడా అది ముందుకు వెళ్ళట్లేదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్స్ 13 degrees, 10,000, 13 degrees. ఇవంతా అంటే ఇప్పుడు ఏదో సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది కానీ బట్ గ్రేట్ అని చెప్పలేను. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది. తర్వాత ఇక మీకు ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ చెప్తాను. 2020 నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్. అంటే మీరు చేస్తున్నారు కానీ బట్ నేనేమి గ్రేట్ అని చెప్పను, అర్థమైందా? ఇప్పుడు ఒక సంవత్సరం బాగానే ఉంటుంది. ఇప్పుడు 20, 21 గ్రేట్ కాదు, 21, 22 పర్వాలేదు అనమాట, ఉన్నదానిలో కొంతవరకు పర్వాలేదు. మళ్ళీ 21, 22లోనే ప్రోగ్రెసివ్ మార్చ్ 10,000కి స్క్వేర్ ఇచ్చేసాడు, మళ్ళీ కొట్టేసింది అనమాట దెబ్బ, అర్థమైందా? ఇప్పుడు దశ జరుగుతుంది, గురుదశ జరుగుతూ ఉన్నది. గురు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం అష్టమంలో, అంటే వస్తాయి డబ్బులు అయిపోతాయి, ఏదో అవసరాలకు తప్ప పెద్ద మనం గొప్పగా చెప్పేంతగా లేదు. దానికి మీరు ఇలా జరుగుతుందని కాబట్టి డబ్బుల గురించి కూడా పట్టించుకోవట్లేదు, అట్లా అయిందనమాట. ఓకే, సో ఇక 23, 24 ఇవన్నీ గొప్పగా చెప్పట్లేదు, అంటే బ్యాడ్ హెల్త్ పరంగా కూడా ఇబ్బంది, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ 10,000కి స్క్వేర్ అయ్యాడు 24, 25లో. సో అధికారము, బ్యాడ్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ కూడా నెగిటివ్గా చెప్పాలి. అంటే చార్ట్ డిగ్రేడ్ అయింది యాక్చువల్గా. సో ఎక్స్పెక్టెడ్గా పొటెన్షియల్గా మూవ్ అవ్వట్లేదు, అందుకే ఇదంతా డ్యామేజ్ చేస్తా. అంటే ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు, ఓకేనా? ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు. బుధుడైతే డైరెక్ట్ అయ్యాడు కాబట్టి దాంతో ఒక బాధ ఇప్పుడు. ఓకే, సో అర్థమైంది, చార్ట్ అనేది ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అయితే చెయ్యట్లేదు. ఓకే, సో ఇక మీకు ఎక్స్పెక్టెడ్గా చేయట్లేదు కాబట్టి మీకు నచ్చింది చేసుకోండి. సో దశా లార్డ్ వచ్చేసేసి సాటర్న్ వచ్చాడు. సాటర్న్ స్టార్ లార్డ్ వీనస్ సప్తమంలో ఉన్నాడు. ఓకే, సప్తమం అంటే పబ్లిక్ సంబంధించింది, మనం ఏదో ఒక సర్వీస్ అనమాట. శని ఓన్ హౌస్లో లేడు కాబట్టి శని స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం వక్రించి పంచమంలో ఉంది, ఓకేనా? సో పంచమంలో ఉంటే మీరు ఇప్పుడు లగ్నలార్డ్ షుడ్కి కనెక్టెడ్ టు 3, 8, 12 అనమాట. లగ్నలార్డ్ 3కి, 8కి, తర్వాత 12కి చాలా చక్కగానే కనెక్ట్ అయ్యాడు. కానీ టైం అనేది అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఆస్ట్రాలజీ చెప్పాలనుకుంటే ఎల్బోర్డ్ పెట్టుకొని చెప్పాలి తప్ప, ఎందుకంటే మీరు ఇచ్చిన సజెషన్తో వాడు మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నాడు అనుకో, అది అక్కర్లేని యాడప్ కర్మ అనమాట. కాబట్టి ఆస్ట్రాలజీ చేయడానికి కూడా నేను ఆలోచించమనే చెప్తాను. ఓకే, నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు చేయడానికి నేను రికమెండ్ చేయట్లేదు, అర్థమైందా? మీరు చేయడానికి నేను రికమెండ్ చేయట్లేదు. కానీ ఏదైనా టీచింగ్కి సంబంధించింది కానీ ఏదైనా కానీ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు టైపింగ్ అదంతా అన్నారు కదా, అదంతా 3rd హౌస్ అనమాట. ఆ టైపింగ్ జాబ్ అది ఓకే, అది మరి మైగ్రేన్ వస్తుందని అంటున్నారు కాబట్టి ఏదైనా సర్వీస్ చేస్తారా, ఇంకేం చేస్తారా, ఏదైనా సపోర్టింగ్ సర్వీస్ చేస్తారా, ఇట్లాంటిది ఆలోచించండి. ఎందుకంటే
శని అనేవాడు శుక్రుడు కనెక్ట్ అయ్యి సప్తమంలో ఉన్నాడు కదా. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సొసైటీలో చేశారు, అలాంటిది ఏదన్నా ఫైనాన్స్ కలెక్షన్ ఏదన్నా ఉంటాయి కదా జాబ్స్, అలాంటిది ఏదన్నా మీకు ఏదన్నా ఆర్గనైజేషన్లో ఇప్పుడు హెల్ప్ డెస్క్లో జాబ్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏదన్నా చూసుకోమన్నారు అనుకోండి, అలాంటివి చూసుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అర్థమైందా? నేను మ్యూట్ అయ్యారండి మీరు, మ్యూట్ అయింది మీ ఫోన్, ఒకసారి చూసుకోండి. ఓకే, నేను ఏమంటున్నానంటే హెల్ప్ డెస్క్ జాబ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు సపోర్ట్ డెస్క్ జాబ్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్తున్నా నేను. సో ఆస్ట్రాలజీ డౌట్, ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు ఇటు సైడ్ టైప్ చేస్తుంటేనే మైగ్రేన్ వస్తూ ఉన్నది. సో ఇక్కడ పూర్తిగా గ్రాస్ప్ చేయలేకపోతున్నారు. మనం గ్రాస్ప్ చేయలేనప్పుడు ఏంటిది, వైద్యుడు అనేవాడు ముసలోడు అయి ఉండాలి, జ్యోతిష్యుడు అనేవాడు బాలుడు అయి ఉండాలని చెప్పారనమాట. అందుకే షార్ప్గా మీరు థింక్ చేయాలన్నమాట. షార్ప్ థింకింగ్ లేదనుకోండి ఫాస్ట్గా మీరు ఎట్లా చెప్తారు ఇమీడియట్గా అడిగిన దానికి, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వైద్యుడు ఎందుకు ముసలాడు అంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలా బెటర్గా చేస్తాడని, అది ఉద్దేశం. ఓకే, కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆస్ట్రాలజీ నేర్చుకోండి, మీకు సరదా ఉంటే నేర్చుకోండి, అది 3-8-12 కనెక్ట్ అయిన కాబట్టి నేర్చుకోండి. కానీ మీరు ఏదైనా హెల్ప్ డెస్క్ జాబ్కి నేను రికమెండ్ చేస్తాను. అర్థం, ఇంతకుముందు సొసైటీలో చేశారు, ఏదన్నా ఫైనాన్స్ కలెక్షన్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, మీకు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్కి వచ్చి ప్రతి నెల చిట్ ఫండ్ లాగా కడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏదన్నా 10 మందితో మాట్లాడే జాబు, సో అది ఏదైనా చిన్నది ఆర్గనైజ్ చేసే జాబ్ ఏదైనా ఉంటే దాన్ని చూజ్ చేసుకోమని చెప్తాను. అది నా రికమెండేషను. ఇక మీరు చెప్తే దాన్ని బట్టి చెప్తాను. ఓకేనా? ఆరోగ్యం ఇంపార్టెంట్ ప్రైమరీగా. పర్వాలేదులే, చార్ట్ వెళ్తా ఉంది, కొంచెం బెటర్ అయ్యి మెల్లగా మూవ్ అవుతా ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ మెర్క్యూరీ వస్తున్నాయి కాబట్టి శని గురించి భయపడిన అవసరం లేదు. శనికి దిగ్బలం వచ్చి సప్తమానికి కనెక్ట్ అయ్యాడు, పర్వాలేదు. సో నడుస్తూ ఉంటుంది. హెల్ప్ డెస్క్ జాబ్కి రికమెండ్ చేస్తాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా మళ్ళీ మెర్క్యూరీకి మిక్స్డ్ ఆస్పెక్ట్, అంటే ఫ్లక్చువేషన్ ఉంది, ఫ్లక్చువేషన్ రీచ్ అని నేను అది చెప్పాను. శని అనేవాడు 3-8-12కి ఏమీ బలం కనెక్ట్ కాలేదు. సో లాభాధిపతి చతుర్థాధిపతి సప్తమంలో ఉన్న ఆయన తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, తృతీయంలో ఉన్న లగ్నాధిపతి తృతీయాధిపతి చేత చూడబడుతున్నాడు. సో శని దశ జరుగుతుంది, శని స్టార్ని పంచమానికి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ కనెక్ట్ అయింది. కాబట్టి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ అంటే మార్కెటింగ్, మాట్లాడడం, చెప్పడం అని చెప్పి కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకేదన్నా అడగాలనుకుంటున్నారా? ఎలా చెప్పాను, బాగానే చెప్పానా? బాగా చెప్పారండి. ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఏమన్నా? చెప్పండి. అంటే ప్రాపర్టీ నాకు మా నాన్నగారు షేర్ రాశారు, అది అబ్స్టకల్స్ లేకుండా వస్తుందా, లేకపోతే ఏమైనా అబ్స్టకల్స్ ఇంట్లో మెంబర్స్ తో అబ్స్టకల్స్ వస్తుందా, అంటే బ్రదర్స్ సిస్టర్స్ మూలంగా? ఎంతమంది వాళ్ళు అందరూ? మేము 3 బ్రదర్స్ 1 సిస్టర్. మరి ఎప్పుడు పంచుకుంటున్నారు అది? అంటే ఇంకా తెలియలేదు, బట్ అబ్స్టకల్స్ వస్తున్నట్టు నాకు కొద్దిగా అనిపిస్తోంది అనమాట సిస్టర్ త్రూ. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే ఇప్పుడు అది ఒక 10 ఏళ్ళ తర్వాత పంచుకుంటారా, 25 ఏళ్ళ తర్వాత పంచుకుంటారా? ఒక 3 years 2 years తర్వాత కదా. ఇప్పుడు స్క్వేర్ జరిగి వెళ్తా ఉంది చార్టు, ఏమీ ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఆబ్స్ట్రకల్గానే ఉంది మీరు అన్నట్టుగాను. సో సాటర్నే జరుగుతాడు కదా. సో సాటర్న్ వినియోగించే పక్షంలో సాటర్న్ కొంత వర్కౌట్ అవ్వదు. 10 అనుకున్న దగ్గర 5 ఇవ్వడము. ఇప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు కాబట్టి, నీకు మ్యారేజ్ కాలేదు కాబట్టి నువ్వు తక్కువ తీసుకోవడము, సైకలాజికల్గా ఇట్లా ఏదో చేస్తూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే ఇమీడియట్గా ఆస్పెక్ట్ ఫామ్ అవ్వట్లేదు, ఆస్పెక్ట్ ఏమో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్గా లేదు. అదేదో సెకండ్ హాఫ్ ఆఫ్ శని దశ యోగిస్తుంది, ఫస్ట్ హాఫ్ యోగించట్లేదు. ఓకేనా? కాబట్టి ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు. ఓకేనా? సో దానికోసం బాగా హెసిటేట్ అవ్వకండి, ఇంకా హెల్త్ పాడవుతుంది తప్ప ఏమీ కాదు. సో కొంచెం మంచిగా మాట్లాడి మేనేజ్ చేయండి అంతే. సామరస్యంగానే మేనేజ్ చేయాలి. ఎక్కువగా వెళ్ళినా కూడా ఏమి ఇప్పుడు మనం స్ట్రెస్ తీసుకోవడం తప్ప ఏమి ఉండదు, అయ్యేది పోయేది. ఎట్లా ఆల్రెడీ మీరు 54. అది నా కంక్లూషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అండి.